వెల్కమ్ టు విజన్ 5 టీవీ. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అవుతున్న వేళ మూవీ టీం మొత్తం ప్రమోషన్స్లో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో కంగువా టీంకి అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమాకు ఎడిటర్గా పనిచేసిన నిషాద్ యూసఫ్ 43 తాజాగా కన్నుమూశారు. అనుమానాస్పద రీతిలో తన అపార్ట్మెంట్లోనే శవమై కనిపించారు నిషాద్. ఈ విషయం అందరినీ షాక్ గురిచేసింది. కేరళ కొచ్చిలోని తన అపార్ట్మెంట్లో నిషాద్ మృతి చెందారు. బుధవారం వేకువజామున 2 గంటలకి నిషాద్ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే నిషాద్ మృతి అనుమానాస్పదంగా ఉందని, కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. కానీ ఇది సూసైడ్ అనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. ఇక నిషాద్కు పెళ్లి అయ్యి ఒక పాప కూడా ఉంది. నిషాద్ మృతి పట్ల అటు మాలీవుడ్ ఇటు కోలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కంగువా సినిమాను నిర్మించిన నిర్మాత సంస్థ స్టూడియో గ్రీన్ సోషల్ మీడియాలో పోస్టు వేసింది. మా అభిమాని ఎడిటర్ నిషాద్ యూసఫ్ మరణ వార్త మమ్మల్ని షాక్ గురిచేసింది. మీ టాలెంట్, డెడికేషన్, విజన్ ఇవన్నీ మా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. మీరు లేరనే విషయం మమ్మల్ని శూన్యంలోకి నెట్టేసింది. మీ కుటుంబం, ఫ్రెండ్ అందరికీ ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ స్టూడియో గ్రీన్ పోస్ట్ వేసింది. కేరళకు చెందిన నిషాద్ యూసఫ్ ఎడిటర్గా ఎన్నో సినిమాలు చేశారు. ముఖ్యంగా టోవినో థామస్ నటించిన తల్లుమాల చిత్రం నిషాద్కి మంచి గుర్తింపు తెచ్చింది. అలానే సౌదీ వెల్లక్క, ఆడియోస్ అమిగోస్, ఉండా, 1 వంటి చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత 2-3 ఏళ్లుగా ఎడిటర్గా ఎన్నో ఆఫర్లు దక్కించుకున్నారు నిషాద్. తాజాగా సూర్య లాంటి స్టార్ హీరో నటించిన కంగువా కూడా ఎడిటర్గా సేవలు అందించారు. మరోవైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాకు ఎడిటర్గా ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక తన పనికి గాను ఎన్నో అవార్డులు కూడా నిషాద్ దక్కించుకున్నారు. 2022లో కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును నిషాద్ దక్కించుకున్నాడు. తల్లుమల చిత్రానికి గాను బెస్ట్ ఎడిటర్ అవార్డు నిషాద్ యూసఫ్కి దక్కింది.